వెల్కమ్ బ్యాక్ టు నవజ్యోతి ఛానల్. కాలం మారుతోంది, విలువలు ఏమంటున్నాయి? బంధాలు బంధనాలు అవుతున్నాయి, సంబంధాలు సంబంధాలుగానే మిగులుతున్నాయి. తప్పప్పుల లెక్క తేల్చేది ఎవరు? ఈరోజు ఈ విషయాలను మీ ముందుకు తీసుకువస్తుంది నవజ్యోతి ఛానల్. ఆధునిక కాలంలో మారుతున్న బంధాలు, కుటుంబ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి, మనిషి ఎంత ఎదిగాడో బంధాల విలువను అంతగా కోల్పోతున్నాడా? నేడు సమాజంలో వేగంగా మారుతున్న జీవనశైలి, అంతులేని ఆశలు, వ్యక్తిగత స్వార్థం మన పవిత్రమైన కుటుంబ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. ఒకప్పుడు ఒకరికొకరు తోడుగా బాసగా నిలిచిన బంధాలు నేడు ఫ్యామిలీ రిలేషన్స్ రూపంలో బలహీనపడుతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు, ఆత్మీయతల లోపం చివరికి కాపురాల్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు, అపోహలు, అపార్థాలు, అవమానాలు. నిన్నటి వరకు భర్తలో ఉన్న నమ్మకం ఈరోజు ఎందుకు అపనమ్మకంగా ఎందుకు మారుతోంది? లోపం అతనిలో ఉందా, ఆమెలో కనిపిస్తుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? ప్రముఖ మానసిక సామాజిక సర్వే సంస్థల నివేదికల ప్రకారం వివాహేతర సంబంధాలకు ప్రధాన కారణాలుగా కమ్యూనికేషన్ గ్యాప్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం మరియు సోషల్ మీడియా ప్రభావం ఉన్నాయని తేలింది. చాలామంది తమ భాగస్వామి తమ భావాలను అర్థం చేసుకోవడం లేదనే నిరాశతో బయట ఆసర వెతుకుతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బంధాలు సులువుగా తెగిపోతున్నాయి, కానీ వాటిని అతుక్కోవడం కష్టం. కష్టసుఖాల్లో తోడుండాల్సిన జీవిత భాగస్వామిని నమ్మడమే కాకుండా వారి మనసులోని మాటలను వినే సమయం కేటాయించాలి. అనుమానం పెనుభూతం అయితే అంతులేని నమ్మకం బంధానికి శ్రీరామరక్ష. ఈ సమాజం నిలబడాలన్నా, మన మనసులు ప్రశాంతంగా ఉండాలన్నా బాధ్యతాయుతమైన కుటుంబ విలువలను కాపాడుకుందాం. రిలేషన్స్కు విలువ ఇద్దాం. అయితే ఈ కథనం ఇక్కడితో అయిపోలేదు. ఇది ఆరంభం మాత్రమే. మీ స్పందన ఈ చర్చా వేదికలో ఒక భాగం కావాలి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ నవజ్యోతి ఛానల్.